ప్రోమో వచ్చింది. ప్రోమోలో ఏం చూపిస్తున్నారు? దొంగతనం జరిగింది, దొంగతనం చేసిన వాళ్ళు ఇది అన్ఫేర్ అవుద్ది, నేను గేమ్ ఆపేస్తానని సంజన అంటుంది. మరి తను చేస్తే క్యూట్ దొంగను, మేము చేస్తే తప్ప, మేము చేస్తే మాకు పనిష్మెంటా, తను చేస్తే పనిష్మెంట్ ఉండదని దివ్య అంటుంది. తనుజ వర్సెస్ రీతు ఎందుకైందంటే తనుజ డబ్బులు కాజేసింది కాబట్టి నాకు ఇస్తావా లేదు, లేదంటే గబ్బు గబ్బు చేస్తానని రీతు తనుజ అని అంటే అందుకు తనుజ రియాక్ట్ అయింది. అప్పటికి మాధురి వెళ్ళి తనుజను అడుగుతున్నావు, తీసావా, నువ్వు తీసావంటే నేను తీయలేదు అని అంటే ప్రామిస్ చేయంటే ఆటకు ప్రామిస్ ఎందుకు నేను చేయను. కానీ అక్కడ డబ్బుకు విలువ ఇచ్చే గేమ్ కాబట్టి అది బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు కంటెండర్షిప్కి వస్తారని చెప్పింది. అప్పుడు ఎవరి దగ్గర ఉండాలి? సపోజ్ స్టార్టింగే చెరోకి 6,000 ఇచ్చారు, సంజన గారికి 6,000, మాధురికి 6,000. మరి వీళ్ళు 6,000 దాచుకోకుండా నిఖిల్కి ఇచ్చింది, నిఖిల్ నిర్లక్ష్యం వల్ల 6,000 పోయినాయి. 6,000 కూడా సుమన్ తనుజ ఇద్దరు కాజేశారు, కాజేసి పెట్టుకున్నారు. వాళ్ళకి ఇష్టం దివ్యకు కొంచెం ఇచ్చారు, మాధురికి కొంచెం ఇచ్చారు. తర్వాత సంగతి అది. ముందు ఎవ్వరికి కూడా డబ్బులు తనుజ తీసిన సంగతి ఎవరో తెలియదు, అడుగుతున్నారు కానీ నాకు తెలియదు అంటుంది. ఇక చివరికి తీసాను. కానీ అది గేము, అది డబ్బులు ఎంతమంది ఎవరికి ఉంటే అంతే కాబట్టి గేమ్ కాబట్టి అది డబ్బులు ఉండాలి. అది గేమ్. సాయి వచ్చాడు, అందరూ ఎవరు వచ్చాడు అన్నది ఆ డబ్బులతో కూడుకున్న గేము అని ఓపెన్గా చెప్పేసి ఒక స్టాండ్ మీద ఉంది తనుజ. ఇక్కడ సంజన వచ్చేసి నేను అన్ఫేర్ గేమ్ ఇది, ఫన్గా ఆడుకోమన్నాడు బిగ్ బాస్, ఇలా కాజేయడం కరెక్టేనా, బిగ్ బాస్ గేమ్ ఆపేస్తాను, నేను బిగ్ బాస్ చెప్పి ఆపేస్తాను, దొంగతనం చేయడం తప్పు అని అంటుంది. మరి తను చేసినప్పుడు దొంగతనాలు, గుడ్డు దొంగతనం చేస్తే హౌస్ అంతా అల్లకల్లోనం అయిపోయింది కదా, గోల రచ్చ అయిపోయింది కదా. మరి స్థిమితంగా కూర్చుంది, నేనే తీసుకొని చెప్పకుండా వాళ్ళు తండుకున్నారు, గుద్దుకున్నారు. చివరికి ఏమన్నది, వాళ్ళ పర్సనల్ విషయాలు తగవాడుకున్నారులే, గుడ్డు విషయం కాదులే అంది నింపాదిగా. మరి అప్పుడు ఆపేసేయండి, బిగ్ బాస్ ఆపేసేయండి, గేమ్ ఆపేసేయండి అనలేదు కదా. ఇప్పుడు అంటే తను చేస్తేనేమో తప్పు కాదు దొంగతనం, వీళ్ళు చేస్తే తప్పు. ఇది గేమ్ పరంగా దొంగతనం చేసిన తప్పు, ఇది ఎట్లా అవుతుంది? బిగ్ బాస్ చెప్పిందే అది కదా, దాని కాన్సెప్టే అది కదా. దాని కాన్సెప్ట్ ఏదైనప్పుడు దొంగతనం చేసేవాడు డబ్బులు అని ఎట్లా కుదరదు కదా. దివ్య కొంచెం తీసుకుంది, దివ్య కరెక్ట్గా మాట్లాడుతుంది. అక్కడ ఎవరిని అడుగుతారు, ఇది గేమ్ ఇది అని అంటుంది, కరెక్ట్గానే ఉంది కదా. నెక్స్ట్ రీతు వచ్చేది, రీతు ఉండేదేమో రెడ్ టీంలో, బ్లూ టీంలో డెమాన్ ఉన్నాడు. ఈ రీతు ఏం చేస్తుంది, రీతు ఇంతకుముందు కూడా చాలా అట్లా చేసింది, ఈ టీంలో ఉంటుంది ఆ టీంలో హెల్ప్ చేస్తుంది. ఏమడుగుతుంది, నాకు డబ్బులు ఇస్తావు ఇవా, నేను చూశాను, నువ్వు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే నేను గబ్బు చేస్తాను, అందరికి చెప్తానని తనుజని బెదిరిస్తే నీ ఇష్టం చేసుకోపో, నేను తీయలేదు, నేను ఇవ్వను అంటుంది. కానీ చూడలేదు రీతు, చూడకపోయినా చూసానని చిన్న యాక్టింగ్ చేసింది అక్కడ. కానీ రీతు ఏమంటుంది, నేను ఇవ్వనంది. నాకు ఏదన్నా డబ్బులు కావాలన్నప్పుడు నేను పాతికి కూర్చొని నాకు కొంచెం ఇవా, లేకపోతే తొందర ఇవా అని అడగాలి, కానీ నువ్వు ఇస్తావు లేదా, నాకు ఇస్తావు లేదా అని అట్లా డిమాండ్ చేయడం ఏంది. లేదంటే అందరికి చెప్తాను, అందరికి గోల్ చేస్తాను అంటే చెప్పుకో అన్నది. చెప్పుకోమని అక్కడ గొడవ అదే తనుజ కానీ రీతుకి. అయిపోయినాక లాస్ట్లో వచ్చి నాకేంటి అని అడుగుతుంది. చెప్పుకుండాలంటే నాకేమిస్తారు అని అడుగుతుంది. ఇప్పుడు ఆ సుమన్ వచ్చి సుమన్ని సంజన రమ్మన్నాడు, సుమన్ ఏమన్నాడు, నాకేంటి స్టార్టింగ్లో అడిగాడు, నేను వస్తాను సంజన అంటే నువ్వు వద్దు మాకు వద్దు అన్నది సుమన్ గారిని. అందుకని రెడ్ టీంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి మా టీంలోకి రాని అడిగితే ఎట్లా ఉంటుంది, అందుకే నాకేంటి అని అడుగుతున్నారు. ఎవరైనా అంతే కదా, వాళ్ళ దగ్గర 6,000 ఉండే నాకేంటి అని. సంజన దాచుకున్న తర్వాత నిఖిల్ గాయేశాడు, సంజన తనుజ డబ్బులు చాలామంది గాయేశారు, చాలా రచ్చ చేసేసింది, మైండ్ గేమ్ ఆడుతుంది. దానికి గౌరవ్ ఏమన్నాడు, అయిపోయింది కదా వదిలేయండి మేడం, వదిలేయండి, ఈ గేమ్ అయిపోయింది కదా, వాళ్ళు తీసేసుకున్నారు కదా, నెక్స్ట్ గేమ్ ప్లాన్ చేద్దామంటే వదలదే సంజన, వదలకుండా మాధురిని కూర్చోబెట్టి మైండ్ గేమ్ ఆడుతుంది. ఇక్కడ మైండ్ ప్లే చేస్తుంది, యాక్టర్ కదా ఎట్లయినా మైండ్ గేమ్ ప్లే చేస్తుంది. ఏమని మాధురిని కూర్చోబెట్టి, మాధురి దొంగతనం చేస్తే ఎట్లా చూడు, వీళ్ళు అన్యాయం అయిపోయారు కదా పిల్లలు, ఎవరో నిఖిల్, గౌరవ్, డెమాన్, రీతు వాళ్ళు రమ్య వాళ్ళు అన్యాయం అయిపోయారు కదా, వాళ్ళకి కొంచెం పైసలు ఇవ్వచ్చు కదా, నాకేం వద్దు భరణన్ వెళ్ళాడు, రేపు నేను వెళ్తానేమో, భరణన్నే వెళ్ళకూడదు అనుకున్నాం, అంత గేమ్ ఆడేవాడే వెళ్ళాడు, రేపు సంజన వెళ్ళిపోయిద్దేమో, నా వల్ల ఈ పిల్లలు ఇది అవ్వకూడదు అని కొంచెం వాళ్ళకి ఏమైనా ఇచ్చేటట్టు ఏర్పాటు చెయ్యి. ఇచ్చాయంటే మాదిరి ఒకటే మాట అంది, ఇది గేము, మేము గేమ్లో భాగంగా తీసాము, మేము ఇవ్వని వాళ్ళు ఒక్క మాట చెప్పేశారు, నేను అడిగినా వాళ్ళు ఇవ్వరు అని అంటే మైండ్ గేమ్ ఆడుతుంది. గౌరవ్కి ఇసుగు పుట్టి లోపలికి వెళ్ళిపోయి ఏమన్నాడంటే ఆయిషాతోటి, ఆయిషా ఎందుకు సంజన గారు అట్లా మరీ పట్టుబట్టు కూర్చున్నారు, వదిలేయమంటే వదిలేదు ఎందుకు, పద్దాక అదే మాట్లాడుతుంది, మేము వద్దంటున్నాం కదా, వదిలేయమంటున్నాం కదా, పోయినవి మళ్ళీ రావు కదా, మనం దాచుకుందాం, నెక్స్ట్ గేమ్ ఆడదామంటే కావాలి అట్లా గొడవ చేసిద్ది ఏంది అంటే ఆయుష్ ఏమని తెలుసా, కరెక్టే కానీ ఆమె గేమ్ ప్లే చేస్తుంది సంజన, వాళ్ళని మైండ్ తోడు కొడుతుంది, మైండ్ గేమ్ తోటి వాళ్ళని లొంగ తీసుకోవడానికి ఏమో గేమ్ ప్లే చేస్తుంది. ఆ గేమ్లో పడిపోయి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారని అంటే మానవతంగా
సెంటిమెంట్ చేసి ఆ గేమ్ ప్లే చేస్తుంది సంజన గారు. అందువల్ల ఆమె స్ట్రాటజీ ప్లే చేస్తుంది అంతేనని ఆయుష క్లియర్గా గౌరవ్ చెప్తే అయినా వాళ్ళు ఎవరు కదా అన్నాడు. ఇది లైవ్లో జరుగుతున్న విషయం అనమాట. కానీ సంజన మరీ అంత రఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. రేపు నాకు సార్ వస్తే కూడా సంజన ఏంటమ్మని గారు పద్దా బిగ్ బాస్ నడుతుంది, బిగ్ బాస్ మా డబ్బులు తీశారు, ఏదని చెప్పండి బిగ్ బాస్ మా డబ్బులు తీశారు, దాచుకోమనేగా చెప్పింది అక్కడ. దాచుకోకుండా ఈ డబ్బులు గేమే అంత, ప్రతి సీజన్ డబ్బులు గేమే అంత. దాచుకోకుండా పోయిన తర్వాత ఆపండి ఆపండి అంటే ఎట కుదురుతుంది? ఆపేది కాదు కదా. మరి రేపు నాకు సార్ వచ్చినాక ఈ క్యూట్ దొంగ తనుజ సొమ్మను చూపిస్తారు, ఆమెను చూపిస్తారు, చూద్దాము. ఇప్పటికైతే తనుజ సొమ్మను ఆ డబ్బులు కొట్టేశారనమాట. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర సంజన వాళ్ళ దగ్గర లేవు. ఇంకా లైవ్లో ఇంకో గేమ్ ఏం జరిగింది, పానీపూరి బండి ఏమో సంజనాది, కాఫీ బండి ఏమో మాధురిది. వీళ్ళందరూ ఎవరు, రీతు, ఇమ్మానియల్, రాము, వీళ్ళందరూ కూడా సంజన వైపు వెళ్ళిపోయారు గప్చెప్పుల బండి కోసం. ఇక్కడి నుంచి ఎందుకు అక్కడ గప్చెప్పుల బండి ఎందుకు పెట్టాడు? డబ్బులు కమ్ముకోవాలి, డబ్బులు కమ్మి డబ్బులు గ్యాదర్ చేయాలి. కానీ ఊరనే ఇచ్చేస్తుంది, వీళ్ళందరం తీసుకుంది ఊరనే ఇచ్చేసి. అది కాదు కదా ఆట. డబ్బులు గ్యాదర్, డబ్బులు కమ్మని కదా చెప్పింది. లైవ్లో ఈ గేమ్ అయింది, అంతవరకు ఆపేశారు ఫన్గా చేసి. మరి బిగ్ బాస్ డబ్బులు ఎంత అని అడుగుతారని చూడాలి. ఇప్పటివరకు అయితే డబ్బులు ఎక్కువగా రెడ్ టీం వాళ్ళ దగ్గరే ఉన్నాయి, తనుజ, మాధురి, సుమన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరి ఎవరు కంటెంట్ అవుతుంది చూడాలి. మరి ఈ దొంగతనం చేయటం ఈ గేమ్ సంబంధించి కరెక్ట్ అయినా చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.